డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నా. ఇది నిజంగా తనుజ ఫ్యాన్స్కు షాకింగ్ విషయమే. అదేంటంటే ఈ 9th వీక్లో కెప్టెన్గా తనుజ అవ్వలేదు. అంతకన్నా షాకింగ్ విషయం ఏంటంటే ఈ 9th వీక్లో కెప్టెన్గా ఇమ్మాన్యుయల్ అయ్యాడు. ఇమ్మాన్యుయల్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. ఈ ఫైనల్ క్యాప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో ట్రైన్ టాస్క్, ఈ టాస్క్లో ఫస్ట్ భరణి గారిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దివ్యాను, ఆ తర్వాత సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇలా ఈ ముగ్గురు ఎలిమినేట్ అయిన తర్వాత తనుజ, ఇమ్మాన్యుయల్, రీతు ఉంటారు. ఈ ముగ్గురు ఉన్నప్పుడు శ్రీనివాస సాయి వస్తాడు. శ్రీనివాస సాయి వచ్చి రీతును ఎలిమినేట్ చేయడం జరిగింది. రీతు ఎలిమినేట్ అయిన తర్వాత తనుజ, ఇమ్మాన్యుయల్ ఉంటారు. ఈ ఇద్దరు ఉన్నప్పుడు దివ్య వస్తుంది. దివ్య వచ్చి తనుజాను ఎలిమినేట్ చేయడం జరిగింది. మరి ఏ రీజన్స్ చెప్పి తనుజాను దివ్య ఎలిమినేట్ చేసిందో తెలియదు, కానీ దివ్య తనుజాను ఎలిమినేట్ చేయకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే ఆల్రెడీ ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. చాలా వారాలు నామినేషన్లోనే లేడు. ఇటు తనుజ ప్రతిసారి నామినేషన్లో ఉంటూ వస్తుంది, ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు. అలా ఆలోచించి దివ్య తనుజాను ఎలిమినేట్ చేయకుండా ఉంటే బాగుండు. మరి వీరిద్దరి మధ్య అయితే ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. ఆ విధంగా దివ్య ఏమైనా ఎలిమినేట్ చేసిందా చూద్దాం. మరి అది మనకి ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది.